భారతదేశ నదులు, నీటి వనరులు. భారతదేశ నదీ జల వ్యవస్థను రెండుగా విభజించవచ్చు. అవి హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. హిమాలయ నదుల గురించి తెలుసుకుందాం. హిమాలయ నదులు 3 ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయి. అవి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు. ఈ నదులు ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల దూరంతో పుట్టి పర్వత శ్రేణుల వల్ల వేరు చేయబడ్డాయి. సింధు నది వ్యవస్థ గురించి తెలుసుకుందాం. టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని ఉత్తర వాలుల వద్ద సింధు నది మొదలవుతుంది. ఇది టిబెట్ గుండా వాయువ్య దిశగా పయనిస్తుంది. భారతదేశంలోకి జమ్మూ కాశ్మీర్లో ప్రవేశిస్తుంది. ఈ సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. అవి చూద్దాము. జీలం నది, ఇది జీలం. చీనాబ్ నది, రావి, బియాస్, సట్లెజ్. 5 ఉపనదులు సింధు నదికి ఉన్నాయి. అవి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ 5 ఉపనదులు సింధు నది యొక్క ఉపనదులు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో సింధు నది ప్రవహిస్తుంది. ఇది సింధు నది పరివాహక వ్యవస్థ. ఈ నది భారతదేశంలోనే పెద్దదైన గంగా నది. గంగా నదికి అనేక ఉపనదులు ఉన్నాయి. ఇది గంగా నది, భారతదేశంలోనే పెద్దదైన గంగా నది వ్యవస్థ. గంగా నది ఉపనదుల్లో పెద్దదైన యమునా నది. ఈ నది యమునా నది, గంగా నది ఉపనది. ప్రసిద్ధి చెందిన గంగా నది వ్యవస్థ గురించి మరింత వివరంగా క్రింది పటంలో చూద్దాము. ఇది గంగా నది జన్మస్థానం. గంగా నది 2 నదుల కలయిక. ఒకటి గంగోత్రి హిమానీ నదం దగ్గర పుట్టే భగీరథి నది. రెండవది బద్రీనాథ్కి వాయువ్య దిశలో సతప్నాథ్ దగ్గర పుట్టే అలకానంద నది. ఈ 2 నదులు దేవప్రయాగ వద్ద కలిసి ఇక్కడ గంగా నదిగా మారుతుంది. ఇది హరిద్వార్ వద్ద పర్వతాలను వదిలి మైదానాల్లోకి ప్రవేశిస్తుంది. గంగా నదిలో అనేక ఉపనదులు వచ్చి చేరుతాయి. వీటిలో అనేకం హిమాలయ నదులు ఉన్నాయి. యమునా నది, ఈ నది. యమునా నది గంగా నది ముఖ్య ఉపనది. గోమతి నది, ఈ నది గోమతి. తర్వాత శారదా నది. శారద గంగా నది ఉపనది. మరియు ఘాగ్రా నది, గండక్ నది, ఇది సప్తకోసి నది. ఈ నదులన్నీ కూడా హిమాలయాల్లో పుట్టి గంగా నదిలో కలుస్తున్నాయి. అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టే నదులు ఉన్నాయి. అవి కూడా చూద్దాము. ఇది సోన్ నది, రీహాంద్ నది, గంగా నది ఉపనదులు ఇవి. కెన్ నది, బేత్వా నది, ఇది బేత్వా. సింధ్ నది, చంబల్ నది, కాళీ సింధ్, గంగా నది ఉపనది కాళీ సింధ్.
మరియు పార్వతీ నది. ఇదంతా గంగా నది పరివాహక వ్యవస్థ. భారతదేశ వ్యవసాయ రంగానికి ఈ గంగా నది ఎంతగానో తోడ్పాటు అందిస్తూ ఉంది. గంగా నది పరివాహక వ్యవస్థ, గంగా నది మరియు దాని ఉపనదులను మనం చూసాము. ఇప్పుడు హిమాలయ నదుల్లో మూడవ పెద్ద నది పరివాహక వ్యవస్థ బ్రహ్మపుత్ర నది గురించి తెలుసుకుందాం. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని చెమయంగ్ డంగ్ హిమానీ నది నుంచి పుడుతుంది. దక్షిణ టిబెట్ గుండా ఇది తూర్పుకు ప్రవహిస్తుంది. లోట్సే స్తాంగ్ దగ్గర పెద్ద వెడల్పైన నదిగా మారి ప్రవహిస్తూ ఉంది. ఈ బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. ఇక్కడ దీనిని సియాంగ్ అని, దిహాంగ్ అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది అస్సాం లోయలోకి వచ్చినప్పుడు దిబంగ్, లోహిత్ అనే 2 ఉపనదులు దీనిలో కలుస్తాయి. ఇక్కడి నుండి దీనిని బ్రహ్మపుత్ర నదిగా పిలుస్తారు. ఈ హిమాలయ నదులు జీవనదులు, అంటే సంవత్సరం అంతా వీటిల్లో నీళ్లు ఉంటాయి. వర్షపాతం, మంచు కరగటం ద్వారా నిరంతరం నీరు ప్రవహిస్తుండటం వల్ల వీటిని జీవనదులుగా పిలుస్తున్నారు. ఇప్పుడు ద్వీపకల్ప నదుల గురించి తెలుసుకుందాం. బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు, అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు విభాజక క్షేత్రంగా పశ్చిమ కనుమలు ఉన్నాయి. నర్మదా, తపతీ నదులు కాకుండా ద్వీపకల్ప నదులు పడమటి నుంచి తూర్పు వైపుకు ప్రవహిస్తాయి. కొన్ని ముఖ్యమైన ద్వీపకల్ప నదులను చూద్దాము. సబర్మతి నది, మహీ నది, నర్మదా నది. ఈ నది నర్మదా నది. తర్వాత తపతీ నది. ఈ నది మహానది. ప్రసిద్ధి చెందిన గోదావరి నది. దీనిని దక్షిణ గంగగా పిలుస్తారు. గోదావరి నది. కృష్ణా నది. కృష్ణా నది ఉపనది తుంగభద్రా నది. పెన్నా నది ఇది. మరియు కావేరీ నది. ఈ నదులు భారతదేశం యొక్క వ్యవసాయ రంగాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. భారతదేశం సస్యశ్యామలంగా ఉండటానికి ఈ నదులు మనకు ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నాయి.